హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈవినింగ్ చూసారా 4:30 అవుతుంది. ఇప్పుడు బ్రష్ చేస్తున్నా. కార్తీక మాసం నెలంతా ఒక్క పొద్దుంటానండి. సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కూడా తాగను. ఇల్లంతా ఊడ్చేసాను. తర్వాత గ్యాస్ పొయ్యి అంతా తుడిచేసాను. షింక్లో ఉన్న అంట్లు మొత్తం తోమేసి ఇంకా బండలు తుడిచేసి అంట్లు ఎక్కడ సర్దేశాను. కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టము. నెల మొత్తం ఒక్క ఫాస్టింగ్ ఎందుకుంటానో రేపటి నుంచి మినీ వ్లాగ్లో రోజు మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పటి నుంచి ఒక విషయం చేయాలనుకుంటున్నా. ఇక్కడ మా ఇంటి ముందల ఈ మనీ ప్లాంట్ దగ్గర పైనుంచి వచ్చే చెత్త అంతా అక్కడే పేరుకొని వాటర్ ఫ్లో అయ్యి మనీ ప్లాంట్ అంతా కటాంజనానికి అల్లిచ్చాము. నా పార్లర్కి ఒక బ్యాంక్ ఎంప్లాయీ వస్తుందండి. తను జాబ్ చేసేది కేరళలో. ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజరు. చాలా అభిమానంగా వదిన వదిన అని పిలుస్తుంది. తను బాగా ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ వదిన మనీ ప్లాంట్కి ఇనుము తినే శక్తి ఉంటుంది, నువ్వు ఎందుకు అలా కటాంజనానికి అల్లిచ్చావు అనింది. నాకు తర్వాత అల్లియక ముందు కటాంజనంకి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. ఏర్లతోటి అల్లుకుపోయి కొంచెం ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే అనిపించింది నాకు. తర్వాత వాన ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నా. ఈ భారీ వర్షాల తుఫాన్లో ఇంకా వాటర్ వేసి అంతా క్లీన్ చేయాలని మనీ ప్లాంట్ అంతా కట్ చేసి ఇటు సైడ్ కటాంజనం దగ్గర ఉన్నదంతా తీసేస్తున్నాను. ఇంకా మొత్తం కట్ చేసి మా ఆయనకి మొక్కలంటే పిచ్చి. ఎవరైనా యాత్రకెళ్ళి పాత్ర తెచ్చుకుంటారు. మా హస్బెండ్ శ్రీశైలం వెళ్ళి బర్త్డే రోజు మనీ ప్లాంట్ తెచ్చిపెట్టారు. ఇక్కడ ఉన్నదేమో మహానంది నుంచి తెచ్చిన మనీ ప్లాంట్. కానీ గోడకి చాలా కుస్తీలు పడ్డానండి. ఆ గోడ అటు సైడ్ అల్లిచ్చాలని ఒక్క పొద్దు నుంచి వాటర్ కూడా తాగకుండా మళ్ళీ కళ్ళు తిరుగుతాయేమో అని కొంచెం భయం అనిపించింది. కానీ గోడకి అంతా బాగా కట్టి ఒక హార్పిక్ బాటిల్ అంతా పోసి నీట్గా రుద్దినా సరే పోలేదు. మా అత్తయ్య ఏమో యాసిడ్ పోస్తే పోతుంది అనింది. ఇంకా సరుకులు కొట్టుకొచ్చి యాసిడ్ బాటిల్ తీసుకొని యాసిడ్ బాటిల్కి బెజ్జం పెడుతున్నా. ఇంకా మా అత్త ముక్కుకు గుడ్డ కట్టుకొని ఇంకా పైకి పరిగెట్టేసింది. నాకేమో యాసిడ్ ఇంత ప్యూర్గా ఉండి ఇంత పొగ వచ్చేస్తుంది, ఇంత ఇబ్బంది ఉంటుంది అనుకోలేదు. నైట్కి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. మొత్తం పొగ తెలియక ఇలా ఉంటుందని తెలియక యాసిడ్ వేసేసి ఇంకా చీపురేసి రుద్దేస్తున్నాను. 2 చుక్కలు చేతి మీద పడి చిమచిమ అంటుంది. ముందు చూడండి మెట్లు ఎంత వరస్ట్గా ఉన్నాయో. ఇక్కడ పంచాయతీ వాటర్ వస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఎప్పుడు లీక్ అవుతా 24 అవర్స్ కారుతానే ఉంటాయి. కారి మూలంతా ఇలా అయ్యింది. ఇలా ఉన్న మెట్లని తలతల అని మెరిపించేసా. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేరే అమ్మాయి పార్లర్కి వచ్చి ఇందాక కొత్త బండలు వేసారా అంది. అంత లెవెల్లో చేశానండి. చూడండి టైం చూడండి 5:30 అయింది. 4:30కి స్టార్ట్ చేస్తే 5:30 అవుతుంది. మొత్తం ఎంత రుద్ది చీపిరి అరిగిపోయింది. నా చేతులు అరిగిపోయినాయి. ఇంకా లాస్ట్ చూడండి మెట్లు ఎలా వచ్చినాయో. ఇంకా 6 అయ్యేటప్పటికి మళ్ళీ స్నానం చేసేసి తులసమ్మ దీపం పెట్టేశాను.